ప్రైజ్ లార్డ్ అందరికీ. రండి వాక్యంలోకి వెళ్దాం. సామ్ 118 ఇంకా 24. నేనైతే నా హిందీ బైబిల్లో చదువుతాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. आज का दिन वे यहोवा ने बनाया है, हम इसमें मगन और ఆనందిత్ హోం. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినమందు మనం ఉత్సాహించి సంతోషించాలా ప్రభునందు, ఎందుకంటే దేవుడు మనకి ఈ రోజుని ఇచ్చిండు. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం प्रार्थना చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके धन प्रणाम करते हैं. समय दिया है, धन्यवाद देते हैं. दया करके सहायता और मदद करे. ये शुक्रवार उपवास की प्रार्थना है, इसमें आशीष करे. जो लोग भी उपवास है प्रभु जी, उनके जीवन में आशीष करे और सारी कमी घटियों को पूरा करे. जो लोग ये वचन को सुने, उनके जीवन में आशीष करे, सारी कमी घटियों को पूरा करे. मैं भी यहाँ पे खड़ा हूँ, मैं भी अपने बुद्धि और ज्ञान के साथ नहीं, पवित्र आत्मा से भर के इस वचन को सुना सकूं. प्रभु जी, आप मेरी भी सहायता और मदद करें. प्रभु जी, आज का दिन प्रभु जी आपने बनाया है, इसमें हम खुशी मनाएं. प्रभु जी, सहायता और मदद करें. हमारी प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. साम 118:24. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినమందు మనము ఉత్సాహించి సంతోషించాలా, ఎందుకంటే ఈ దినము ఏర్పాటు దేవుడే చేసిండు. ఈరోజు ఈ దినము మనం చూడగలుగుతున్నాము అంటే అది దేవుడిచ్చిన కృపనే, దేవుడిచ్చిన దినమే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఏం రాయబడిందంటే ఈరోజు ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము, నీ కోసం నా కోసం. ఈ రోజుల్లో మనము సంతోషించాలా, ఉత్సాహించాలా, ఇంకా దేవుణ్ణి మనము గణపరుస్తూ ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏర్పాటు చేసిన దినము యెహోవా దినము. దీని అందు మనము సంతోషించాలా, ఉత్సాహించాలా అని దేవుని వాక్యంలో రాయబడింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని పిల్లలు, రక్షణ పొందిన పిల్లలు, దేవుని నమ్ముకున్న పిల్లల కోసము దేవుడు ఏం మాట్లాడుతుండంటే ఈరోజు యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఈరోజు మనం ఉత్సాహించి సంతోషించాలా అని దేవుని పిల్లలకి ఈ వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఈరోజు సంతోషంగా ఉన్నావా? నువ్వు ఈరోజు ఉత్సాహిస్తున్నావా? నువ్వు ఈరోజు దేవుణ్ణి గణపరుస్తున్నావా? ఈరోజు దేవుడు నీ కోసమే ఈ రోజుని ఏర్పాటు చేసిండని నువ్వు నమ్ముతున్నావా అని ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు. చాలామందికి ఈ దినం వచ్చింది. ఈ దినంలో అందరికీ ఒకేలాగా ఉండదు ఈ దినం ఉత్సాహించి సంతోషించడానికి. కానీ ప్రభులో ఉన్న పిల్లలు మాత్రము ప్రతిరోజు ఉత్సాహంతో ఉండాలా, సంతోషంతో ఉండాలా అని ఇదే దేవుని చిత్తం. కానీ మన అందరికీ వేరే వేరే దినం ఉంటుంది. ఈ దినంలో కొంతమంది చాలా సంతోషంలో ఉంటారు, ఎందుకంటే జాబ్ వచ్చింది అని. ఈరోజు చాలామంది సంతోషంగా ఉంటుందో ఎందుకంటే ఈరోజు వివాహం కుదిరిందు అని. చాలామంది ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టినారు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎన్నో రకాలమైన సంతోషాలు మనకు దొరుకుతాయి. కొన్నిసార్లు చాలామంది సంతోషంగా ఉంటారు ఈరోజు, ఎందుకంటే ఈరోజు నాకు ఉద్యోగం దొరికింది అని. చాలామంది సంతోషంగా ఎందుకు ఉంటారు అంటే ఈరోజు నా జీతం పెరిగింది అని. చాలామంది సంతోషంగా ఎందుకు ఉంటారు అంటే నేను కార్ కొనుక్కున్నాను, బంగ్లా కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను. ఎన్నో వాళ్ళ జీవితంలో మంచి జరిగితే వాళ్ళు సంతోషిస్తారు, ఉత్సాహిస్తారు. చాలా మంచిది, దేవునికి గణపరుస్తున్నారు. ఒకవేళ అందరికీ ఒకేలాగా ఈరోజు ఉండదు. కానీ వాక్యంలో ఏం రాయబడిందంటే ఈరోజు యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఈరోజు సంతోషించాలా,
ఉత్సాహంగా ఉండాలా అని వాక్యంలో రాయబడింది. కానీ మేలు ఎవరి జీవితంలో అయితే జరుగుతుందో వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉంటారు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటారు. కానీ ఈరోజు యెహోవా ఏర్పాటు చేసిన దినము అయితే కొంతమంది చాలా బాధలు కూడా ఈరోజు ఉంటారు. కొంతమందికి ఎవరినో పొడగొట్టుకుంటారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు, కొంతమంది వివాహం విడిపోతుంది, డివోర్స్ అయిపోతుంది, కొంతమంది ఉన్న ఇల్లు వెళ్ళిపోతాయి, కొంతమంది కొన్న కార్లు లోనోలు పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి చాలా దుఃఖమైన రోజు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ మీ జీవితంలో కూడా అలా జరుగుతుంది అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు రక్షణ పొందినావా, దేవుని నమ్ముకున్నావా, బాప్తిజం తీసుకున్నావా, సంఘానికి వస్తున్నావా, సేవ చేస్తున్నావా, అయినను నీ జీవితంలో ఇలాంటి దుఃఖమైన పరిస్థితి జరుగుతుంది అంటే భయపడొద్దు, బాధపడొద్దు. ఎందుకంటే వాక్యంలో ఏం రాయబడిందంటే ఈరోజు యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఈరోజు మనం సంతోషించాలా, ఆనందించాలా అని దేవుని వాక్యంలో రాయబడింది. చాలామందికి ప్రశ్న ఉంటుంది, అయ్యో అన్నీ పొడగొట్టుకున్నాను, అన్నీ దుఃఖమే, బాధనే, దుఃఖమే, అన్నీ ఏది కూడా సరిగా లేదు, మంచిగా చేయడానికి పోతే అది ఉల్టా అయిపోతుంది, ఎలా అని వాళ్ళు అనుకుంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎలా సంతోషించాలా? అదే దేవుని పిల్లలకి ఉన్న లక్షణాలు, వేరే పిల్లలకు ఉన్న లక్షణాలు. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుని బిడ్డలు అయితే వాళ్ళు ప్రభునందు ఆనందంని వెతుక్కుంటారు. కానీ దేవుడు లేనోళ్ళు, వాక్యమే లేనోళ్ళు, ప్రార్థన లేనోళ్ళు, సంఘమే లేనోళ్ళకి మాత్రము చాలా కష్టమైన పరిస్థితి. వాళ్ళ దుఃఖంలో, బాధల్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ప్రార్థన ఉండదు. వాళ్ళు దుఃఖంలో ఎందుకు వెళ్ళిపోతారు అంటే వాక్యం చదువరు, చర్చికి పోరు, సంఘానికి రారు, సహవాసంలో ఉండరు, వాక్యం అనేది వాళ్ళ జీవితంలో లేదు. అందుకే దుఃఖము, బాధ ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో వస్తుందో అప్పుడు వాళ్ళు చాలా కుంగిపోతూ ఉంటారు. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినమే అని వాళ్ళు మర్చిపోతారు. మనము కొన్నిసార్లు దేవునికి ప్రశ్న వేస్తుంటాం, ఎందుకు దేవుడా నాకు ఈ దినం రానిచ్చినావు ప్రభా, నేనేం తప్పు చేసినాను, నేను ఈరోజు ఇలా మొత్తం పొడగొట్టుకున్నాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఒక నిజమైన విశ్వాసి చేసే పని ఏంటంటే ప్రతిరోజు దేవునందు ఉత్సాహించాలా, ప్రతిరోజు ప్రభునందు ఆనందించాలా, ప్రతిరోజు వాక్యంని మనం చదువుతూ ఉండాలా. దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు మనము వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేస్తూ ఉండాలా. అదే దేవునిలో ఉండే సంతోషం ఎలాంటిదో అది ఎవ్వరు మనకి ఇయ్యలేరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఫ్రెండ్స్తో కలుస్తాం, కొంచెం సేపు 1 గంట 2 గంటల సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం, తర్వాత తిరిగి ఇంటికి వచ్చేస్తాం. వాళ్ళతో ఉన్నంతసేపు చాలా హాయిగా అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బోర్ కొడుతూ ఉంటుంది, అనిపిస్తుంది ఎప్పుడు తెల్లారుతుందో, మళ్ళీ నేను ఎప్పుడు దోస్తుల దగ్గరికి వెళ్తాను అని వాళ్ళు ఆ సంతోషాన్ని అక్కడ వెతుక్కుంటారు. మనకు ఎవరైతే మనిషి సంతోషం ఇస్తారో వాళ్ళతో మనం టైంని స్పెండ్ చేద్దాం అనుకుంటాం, వాళ్ళకే ఇద్దాం అనుకుంటాం మనం టైం. కానీ వాళ్ళు ఉండేది కొన్ని క్షణం మాత్రమే వాళ్ళు మనతో ఉంటారు. కొంచెం సేపు అని ఒక గంట 2 గంటల సేపే వాళ్ళు మనతో ఉంటారు, మనకు ఆ సంతోషాన్ని ఇస్తారు. కానీ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఇదే పని మనం అందరినీ వదిలేసి వాక్యం చదువుకుంటే, ప్రార్థన చేసుకుంటే, సహవాసంలో ఉంటే ప్రభు మనతో ఎప్పటికీ మన తోడుంటాడు. ఆయన మనకి ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోడు. నీకొక్కరిని ఆయన వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోడు. ఎందుకంటే మన యేసయ్య ఎప్పుడు మన తోడుంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే వాక్యంలో ఏం రాయబడిందంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన రోజు, దినము. ఈరోజు మనం ఉత్సాహించి సంతోషించాలా. ఎందుకు ఉత్సాహించి సంతోషించాలా? దుఃఖంలో కానీ, బాధల్లో కానీ, సుఖంలో. ఎందుకంటే ఇది దేవుని పిల్లలకి ఏర్పాటు చేసిన దినము. ఇది దేవుడే నీ కోసం, నా కోసం ఈ దినంని నిర్ణయం చేసిండు. ఈ దినం నీకు నాకు దేవుడే మనకి ఇచ్చిండు. అందుకే
పరిస్థితి ఎలాంటిదైనా ఉండని, కానీ మనము మన దేవునందు ఉత్సాహించి సంతోషించాలా. కష్టంలో ఉన్నామా, దేవునందు సంతోషించాలా. బాధలో ఉన్నామా, ప్రభునందు సంతోషించాలా. కష్టంలో అన్ని లోన్ల పాలైపోయినామా, ప్రభునందు సంతోషించాలా. ఎందుకంటే ఈరోజు యెహోవా ఏర్పాటు చేసిన దినము. దేవుని పిల్లలకి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే ఈరోజు మనం ఉత్సాహించి సంతోషించాలా. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు ప్రభునందు ఆనందిస్తున్నావా? నువ్వు ప్రభునందు సంతోషిస్తున్నావా? నువ్వు ప్రభునందు ఉత్సాహిస్తున్నావా? దేవుని వాక్యంలో రాయబడింది. ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. మనమైతే అన్నీ మనకి మంచిగా జరిగినప్పుడే ప్రభునందు సంతోషిస్తాం, ఆనందిస్తాం, ఉత్సాహిస్తాం, వేరేళ్ళకి చెప్పుకుంటాం. కానీ ఎప్పుడైతే దుఃఖమైన పరిస్థితి వస్తుందో, బాధ అయిన పరిస్థితి వస్తుందో, అందరూ వదిలేసి వెళ్ళిపోతారో, అప్పుడు మనం సంతోషించం, ఉత్సాహం చేయం. ఎందుకంటే మనం దేవుణ్ణి అంటాం, అయ్యో దేవుడు ఈరోజు నాకు ఏర్పాటు చేసిన దినము, దుఃఖమైన రోజు నాకు ఏర్పాటు చేసిన నా దేవుడు అని మనం ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. కష్టంలో ఉన్నామా, బాధల్లో ఉన్నామా, దుఃఖంలో ఉన్నామా, లోన్ల పాలు అయిపోయినామా, ఇల్లు పొడగొట్టుకున్నావా, బైక్ పొడగొట్టుకున్నావా, కార్ పొడగొట్టుకున్నావా, ఒకవేళ దేవుని పిల్లలైతే, రక్షణ పొందిన పిల్లలైతే బాధపడే అవసరం లేదు. ఎందుకంటే వాక్యంలో ఉంది, ప్రభునందు ఆనందించు, ప్రభునందు ఉత్సాహించు, నా దేవుడు నా తోడున్నాడు అని సంతోషించు. ఎందుకంటే దేవుడే ఈ రోజుని ఏర్పాటు చేసిన దినము అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు నీ కోసమే ఏర్పాటు చేసిన దినము ఇది. ఈ దినమే మనం చూడగలుగుతున్నాము అంటే అది ఒక దేవుని కృపనే. చాలామంది దినాన్నే చూడలేకపోయినారు, వదిలేసి వెళ్ళిపోయినారు. మీ స్నేహితులని కావచ్చు, బంధువులైనా కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ మనము ఈ దినముని చూడగలుగుతున్నాము, ఈ దినము మాట్లాడగలుగుతున్నాం, ఈ దినం తినగలుగుతున్నాం, ఈ దినం మనం ఒకవేళ జీవిస్తున్నాము అంటే అది ఒక దేవుని కృపయే. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈరోజు మనం ఉత్సాహించి సంతోషించాలా, ఘనపరచాలా. మన దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చిండు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు సంతోషపడుతున్నావా ప్రతిరోజు? ఈరోజు నాకు దేవుడే ఇచ్చిండు అని. పర్వాలేదు, కష్టమైనా సరే కానీ ఈ దేవుడే ఇచ్చిండు ఈ దినంని. బాధ అయినా సరే కానీ ఈరోజు మనకి ఆ దేవుడే ఇచ్చిండు అని సంతోషించాలా. కష్టంలో, బాధల్లో కూడా ఈరోజు నాకు ఏర్పాటు చేసిన దినం నువ్వే అని ప్రభువా సంతోషించాలా. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఘనపరుస్తామో మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలని మనం పొందుకుంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ శుక్రవారం రోజు, ఈ ఉపవాస ప్రార్థన రోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ఈరోజు బాధల్లో, దుఃఖంలో ఉన్నారు. దేవుణ్ణి ఘనపరచలేకపోతున్నారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని నువ్వు నాకు ఎందుకు ఇచ్చినావు ప్రభువా అని. ఈ దినం లేకపోతే బాగుంటుండే అని నా కోసము అని ఒకవేళ మీరు కూడా ఆలోచించుతూ ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినము, ఈరోజు, ఈ ఏర్పాటు చేసిన దినము యెహోవానే నీ కోసం, నా కోసం. దీన్నందు మనం ఏం చేయాలంటే ఉత్సాహించాలా, సంతోషించాలా, దేవుణ్ణి మాత్రం ఘనపరచాలా. ఎందుకంటే ఈరోజు ఇచ్చింది మాత్రం దేవుడే మనకి ఈ దినం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఏమైనా జాబ్ దొరికితే, శాలరీ పెరిగితే, కార్ కొనుక్కుంటే, ఇల్లు కొనుక్కుంటే, ఏదైనా మంచిది జరిగితే ఎట్లా మనం సంతోషిస్తాం, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటాం. అలాగే కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, పొడగొట్టుకున్నా, ఏమీ లేకున్నా అయిపోయినా ప్రభునందు మనం ఆనందిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈరోజు యెహోవా ఏర్పాటు చేసిన దినము.
నీ కోసము నా కోసము వేరేవాళ్ళెవరో చేయలేదు, నీ కోసం నా కోసం ఏర్పాటు చేసిన దినము. అందుకే ఈ దినాన్ని మనం ఉత్సాహించి సంతోషించాలా, దేవుణ్ణి గణపరచాలా. ప్రభా, ఎవరికి ఇయ్యలేని రోజు నువ్వు నాకు ఇచ్చినావు ప్రభా, ఎవరికి ఇయ్యలేనిది నువ్వు నాకు ఇచ్చినావు ప్రభా. నువ్వు నా తోడున్నావు. నా స్నేహితులు కొంచెం క్షణమే నాతో ఉంటారు, 1 గంట 2 గంటలు, అప్పటి వరకే ఆనందం ఉంటుంది. కానీ నువ్వైతే ఎల్లప్పుడూ 24 గంటలు నువ్వు నాతో ఉంటున్నావు ప్రభా. లేచినప్పుడు, తిరిగినప్పుడు, పండుకున్నప్పుడు నువ్వు నా తోడున్నావు ప్రభా. ఈరోజు నువ్వు నా కోసం ఏర్పాటు చేసినావు ప్రభా. వందనాలు ప్రభా. నేను నీలో సంతోషిస్తాను, ఆనందిస్తాను, ఘనపరుస్తాను, నీలో నేను సంతోషంగా ఉంటాను అని. ఒకవేళ ఇలాంటి మనసు మీరు కలిగి ఉంటే, ప్రభునందు మేము సంతోషిస్తున్నాము అంటే, దేవుడు మిమ్మల్ని ఎంతో బ్లెస్ చేయబోతున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కష్టంలో, బాధల్లో, దుఃఖంలో ఉన్నారా? ఈరోజు నాకు ఎందుకు వచ్చింది అంటే కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ దినము, ఈరోజు యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ రోజులో మనము ఏం చేయాలంటే, కష్టమైనా సరే, బాధ అయినా కానీ, సంతోషమైనా సరే కానీ, యెహోవాలో మనం ఆనందించాలా. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఈ దినమే మనం బతుకున్నాము అంటే ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమని బట్టి మనం నిలబడి ఉన్నాం. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.